హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు శ్రీకాకుళం నడిబొడ్డున ఉన్నటువంటి క్రిస్టియన్ వర్షిప్ చర్చ్కి అయితే రావడం జరిగింది. క్రిస్మస్ వేడుకలు అసలు శ్రీకాకుళంలో ఏ విధంగా జరుపుకుంటారు, క్రిస్టియన్ సోదరులందరూ కూడాను ఒకే వద్దకు వచ్చి ఎటువంటి ప్రార్థనలు చేసి వారి పండుగ వాతావరణాన్ని నెలకొల్పి ఎవరు ఏ విధంగా పండుగ జరుపుకుంటారు, ఆ ప్రభువు యొక్క ఆశీస్సులు ఎలా పొందుతారు, ప్రభువుని పూజించుకునే విధానం, అలాగే క్రిస్టియన్ వారి యొక్క సాంప్రదాయాలు అన్నీ కూడాను ఈ నెల రోజుల నుండి కూడాను అక్కడ ప్రార్థనలు చేస్తూ చిన్న పెద్ద అందరికి కూడాను ఆటపాటలతో అలరిస్తూ ఆ దైవత్వాన్ని నచ్చజెప్పేలాగా అలాగే అవలంబించేలాగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చర్చిలకు వచ్చి ఇక్కడ ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగే చర్చ్ నిర్వాహకులు కూడాను ఇక్కడ అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసి ఒక దీపకాంతులైతేనేమి అలాగే ఆ యేసు యొక్క కాపరిగా ఒక సింబాలిక్గా చూపించే విధానం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. ఈరోజు ఇటువంటి ఈ కట్టడాలని కానీ లేదంటే ఇటువంటి ఈ కళాకృతిని కానీ చూడడానికి చర్చిలకి తరలి వస్తున్నారు భక్తులందరూ కూడాను. ఇక్కడ ప్రార్థనా మందిరాల్లో వచ్చి ప్రతి ఒక్కరు కూడాను తమ యొక్క భక్తి శ్రద్ధలతోని ప్రభువుని ప్రార్థించుకుంటూ ఈ క్రిస్మస్ వేడుకల్లోని అందరూ కూడాను తమ కుటుంబ సభ్యుల్లాగా అన్నదమ్ముల్లాగా ఒకే చోటకి వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు జరుపుకుంటున్నారు. అయితే ఇక్కడ చర్చ్ నిర్వాహకులు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. క్రిస్మస్ వస్తుందంటే ఏ విధంగా పండగ జరుపుకుంటారు, ఎటువంటి పద్ధతులు ఇక్కడ అవలంబిస్తారు అనేది వారి మాటలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ మేడం. అసలు ఈ క్రిస్మస్ వస్తుందంటే కనుక 1 month బిఫోర్ మీరు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు, ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించి ఇక్కడ ప్రార్థనలు జరుపుకుంటారు. అసలు క్రిస్మస్ని ఎలా జరుపుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ క్రిస్మస్ మీకు అందరికీ కూడా. థ్యాంక్ యూ మ్యామ్, మీకు కూడా హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్. అయితే మాకు పేరుకి 25th అయినా ఫస్ట్ నుంచి December 1st వీ వెయిట్ ఆల్ ఇయర్ అండి, ఇయర్ అంతా వెయిట్ చేస్తాం కాబట్టి డిసెంబర్ స్టార్ట్ అవగానే వీ స్టార్ట్ సెలబ్రేషన్స్, ఇల్లు డెకరేట్ చేసుకుంటాం, లైట్స్ పెట్టుకుంటాం, ట్రీస్. December 1st మ్యాక్సిమం క్రిస్మస్ ట్రీస్ పెట్టేసుకోవడానికి ట్రై చేస్తుంటాం. మేము కూడా చర్చ్ని కూడా అలాగే December 1st వీక్లోనే డెకరేట్ చేసుకుంటాం, ఎంత మ్యాక్సిమం సెలబ్రేట్ చేసుకోగలమో చేసుకుంటుంటాం. సో వీఆర్ హ్యాపీ మా దేవుడు మా కోసం పుట్టారని. సో వీ వాంట్ టు ఎక్స్ప్రెస్ ద జాయ్. మాలో లోపల దాచుకోవడం కాకుండా బయటికి వీ ఎక్స్ప్రెస్ ఇట్ త్రూ సెలబ్రేషన్, డెకరేషన్ అండ్ ఎవ్రీథింగ్. ఈ మంత్ అంతా రకరకాలుగా జరుపుకుంటూ ఉంటాం అండి. చిన్నపిల్లలు సండే స్కూల్ క్రిస్మస్ అని, విమెన్ ఏమో స్త్రీల క్రిస్మస్ అని, ఇంకా యూత్ వాళ్ళని, మెన్ అని సపరేట్గా వాళ్ళ గేమ్స్ ఉంటాయి, వాళ్ళ క్రిస్మస్లు ఉంటాయి, ఇవన్నీ చేస్తుంటాం. అలాగే 24th నైట్ ఏమో క్రిస్మస్ ఈవ్ సర్వీస్ చేస్తుంటాం, అది క్యాండిల్ లైట్ సర్వీస్గా చేస్తుంటాం. అంటే యేసయ్య పుట్టబోతున్నారు కొన్ని అవర్స్లో అనేది ఆ విధంగా క్యాండిల్ లైట్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అలాగే 25th అనేది అందరము కలిసి వీ డూ ఆర్ మ్యాక్సిమం ఎంత హ్యాపీగా చేసుకోగలమో చేసుకుంటూ ఉంటాం. వీ వేర్ న్యూ క్లోత్స్, వీ డిస్ట్రిబ్యూట్ స్వీట్స్ అండ్ ఎవ్రీథింగ్. చర్చ్లో ఎస్పెషలీ ఇంకా వీ ప్రే ఫర్ క్రిస్టియానిటీలో ఉండే ఒక్కటి ఏంటంటే మా కోసం మేమనే కాకుండా అందరి కోసం ప్రార్థన చేస్తుంటాం. సో వీ ప్రే ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద హోల్ వరల్డ్. మేము ప్రేమించే వాళ్ళని, మా చుట్టుపక్కల వాళ్ళని, మీరని, ఇంకొకరని అందరి కోసం ప్రేయర్స్ చేస్తూ ఉంటాం ఈ మంత్ అంతా కూడా. అండ్ ఆ సంతోషంలో మేము మాత్రమే సెలబ్రేట్ చేసుకోవాలనేది కాకుండా గివింగ్ మీద కూడా మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. మేమేదో కొత్త బట్టలు వేసుకోవాలని కాకుండా మాతో పాటు ఇంకొకరన్నా వేసుకోవాలి అనే ఎక్కువ ఆ థాట్తో ముందుకు వెళ్తుంటాం. సో వీ ట్రై టు స్ప్రెడ్ జాయ్ ఇన్ దాట్ వే. క్లోత్స్ ఇస్తాము, లేదా ఫుడ్ ఇస్తుంటాము, స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం. ఈ విధంగా క్రిస్మస్ అనేది అదర్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఇండియాలో శాంటా వస్తాడు, గిఫ్ట్స్ ఇస్తాడు అనే ఒక ఇదైనా చాలా తక్కువని నాకు తెలిసి నేను అడుగుతున్నా. మిగతా కంట్రీస్లో చూసుకుంటే శాంటా వస్తాడు, ఏదో ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలా ఇక్కడ ఏమైనా సర్ప్రైజింగ్గా ఏమైనా ప్లాన్ చేస్తుంటారా క్రిస్మస్కి? క్రిస్మస్కి మాకు శాంటా క్లాస్ ఇక్కడ మోర్ ఆఫ్ చాక్లెట్ గివర్గానే తెలుసు. మేము ఇంట్లో చేసుకుంటాము, మాకు ఇంట్లో పిల్లలకి శాంటా వస్తాడు, గిఫ్ట్స్ ఇస్తాడు, వీ కంటిన్యూ దాట్. బట్ ఇక్కడ చర్చ్ వరకు ఏంటంటే శాంటా క్లాస్ రావటం, వాళ్ళతో డాన్సెస్ అవి వేయటం, చాక్లెట్స్ అవి ఇవ్వటం, ఆ విధంగా చిన్నగా చేస్తూ ఉంటాం. బిగ్ చర్చ్ కాబట్టి ఎక్కువ గిఫ్ట్స్ మీద కంటే చాక్లెట్స్ మీదే వీ డూ దాట్. ఎక్కడ చూసినా సరే ఇది అనేది లోపల ఉంటుంది, చర్చ్ లోపల. బట్ మీరు ఇక్కడ అందరికీ తెలియజేయాలని లేదా అందరూ చూడాలని ఒక ఉద్దేశంతో బయట పెట్టారు. అసలు ఏంటి ఇది? సింపుల్గా ఒక 2 wordsలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలరా?
ఇది దీని ఇండికేషన్ ఏంటంటే అండి, యేసయ్య పుట్టింది ఒక మేంజర్లో పుట్టారు, పశువుల పాకలో పుట్టారని చెప్పేసి ఇది పెడుతూ ఉంటాము. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ బేబీగా పుట్టారనేది, పశువుల పాకలో పుట్టారనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే యేసయ్య మోర్ ఆఫ్ ఏదో గొప్పగా రాజరికంగా కాదు కానీ తగ్గించుకున్నారు అనేది సింబాలికల్గా ఆయన చేసి చూపించారు, మాకు చెయ్యమని చెప్పారు. సో రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ హీ చోజ్ హ్యూమిలిటీ, తగ్గించుకోవటం. అండ్ అది మాకు నేర్పించాలని, అండ్ దాన్ని మేము ఇక్కడ సింబాలిక్గా చూపిస్తుంటాం. దట్స్ మదర్ మేరీ అండ్ ఫాదర్ జోసెఫ్. సో అది దట్స్ చూసుకున్నట్లయితే కనుక క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసేందుకు తెదేప నాయకులు గొండు శంకర్ కూడా ఈరోజు క్రిస్టియన్ వర్షిప్ చర్చ్కి రావడం జరిగింది. అయితే వారి మాటలు కూడా తెలుసుకుందాము. క్రిస్మస్ సంబరాల్లో ఆయన కూడా భాగస్వాములు ఎలా అవుతున్నారు ఏంటనేది. అంటే మీ భక్తి అనేది జీసస్ పైన ఉండి మీరు రావడం జరిగిందా, లేకపోతే దానికి ఆకర్షితులు అయ్యారు కాబట్టి వచ్చి మీ ఆ భక్తిని చాటి చెప్పుకుంటున్నారు? ఇక్కడ 100% ఈ విశ్వానికి కరుణని, ప్రేమని చాటి చెప్పడం అనేది జరిగింది. జీసస్ శాంతి స్వరూపుడు, ఈ ప్రపంచానికి ప్రజలందరికీ ప్రేమను పంచిపెట్టాడు, కరుణామయుడు, దయామయుడు. అటువంటి జీసస్ పూజనీయుడు కనుక నాకు జీసస్ పట్ల గౌరవం ఉంది. ఆయన అంటే నాకు విశ్వాసం ఉంది, అభిమానం ఉంది. దాంట్లో భాగంగా నేను వస్తుంటాను. అందుకే మత సామరస్యాన్ని పాటించడానికి అన్ని మతాలని మనం గౌరవించాలి. నేను హిందువుని అయినప్పటికి కూడా క్రైస్తవ సోదరులందరికి కూడా మనం ఈ సందర్భంగా వారిని మనం విషెస్ చెప్పి వారికి కూడా మనం ఆత్మీయంగా మన యొక్క శుభాకాంక్షలు తెలియజేసి మనం కూడా జీసస్ని ఒకసారి ప్రార్థించుకుందామనే ఉద్దేశంతో రావడం జరిగింది. శ్రీకాకుళం పట్టణంలో చూసుకున్నట్లయితే కనుక క్రిస్టియన్, హిందూ అని తారతమ్యాలు ఏమి లేకుండా ప్రతి క్రిస్మస్కి కూడాను హిందువులు క్రిస్టియన్స్తో పాటు చర్చిలకు వచ్చి అక్కడ ప్రార్థనలో భాగస్వామ్యాలు అవుతూ ఉంటారు. అది మీరు గుర్తించారా ఇంతకుముందు ఏదైనా, లేకపోతే మీరు కూడా రావడం జరిగిందా? నేను కూడా రావడం జరిగింది, అది నేను గుర్తించాను. అందరూ కూడా ఇక్కడ మన ఎస్పెషల్లీ మన శ్రీకాకుళం జిల్లాలో ఈవెన్ దర్గాకి కలింగపట్నం కూడా వెళ్తుంటారు. ఇక్కడ మనకి మత సామరస్యం బాగా పాటిస్తారు. మనకి ఎటువంటి ఇక్కడ కలహాలు లేవు. అందరం అన్ని మతాల వారు ఒక కుటుంబ సభ్యుల్లాగా, సోదరీమణులాగే ఉంటాం. ఇది మంచి వాతావరణం. ఈ వాతావరణాన్ని కొనసాగింపుగానే నా యొక్క తపన. మీ పార్టీ అధినేత కూడా నిన్న కాక మొన్న గుణదల మేరీమాత గుడిని సందర్శించారు. ఆయన బాటలోనే మీరు నడుస్తున్నారా? తప్పకుండా 100% మా అధినేత ఇప్పుడు కూడా ఆ మత సామరస్యాన్ని, లౌకికవాదాన్ని, అలాగే అన్ని మతాలని గౌరవించడం ఆయన పాటిస్తారు. ఆ బాటలోనే మేము వెళ్తున్నాం. తప్పకుండా మేము కూడా అన్ని మతాల వారిని గౌరవిస్తాం. చూసుకున్నట్లయితే కనుక శ్రీకాకుళం పట్టణంలోని క్రిస్మస్ వేడుకల్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు క్రిస్టియన్ సోదరమణులు అందరూ కూడాను. అయితే వీరితో పాటు హిందూ సోదరిమణులు కూడా ఇక్కడికి విచ్చేసి వీరి యొక్క సంతోషంలోని, వీరి యొక్క పండగలోని వీరంతా భాగస్వాములు అయ్యి వారితో పాటు మేము కూడా ఉన్నాము అని చెప్పి వారికి ఒక సపోర్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడాను ఈ పండుగలో భాగస్వాములు అవుతున్నారు. అలాగే క్రిస్మస్ ముందు రోజు, క్రిస్మస్ రోజు, ఆ రోజు ప్రతి ఒక్కరు కూడాను హిందూ ముస్లిం అని తేడా లేకుండా శ్రీకాకుళం మొత్తం అందరూ కూడాను చర్చిలకే అంకితం అయిపోయి వారితో పాటు వీరు కూడా ప్రార్థనలు చేసుకుంటూ వారికి క్రిస్మస్ విషెస్ని తెలియజేయడం అయితే ఇక్కడ ఆనవాయితీగా జరుగుతూనే వస్తుంది. అందరికీ ఆర్టీవీ తరపు నుండి క్రిస్మస్ శుభాకాంక్షలు. శ్రీకాకుళం క్రిస్టియన్ వర్షిప్ సెంటర్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.